దేశవ్యాప్తంగా కార్మికులకు పండుగ వాతావరణం వచ్చిందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన నూతన కార్మిక చట్టాలు కార్మికులకు రక్షణ కవచాలుగా నిలుస్తాయని శ్రీకాకుళం జిల్లా బీజేపీ అధ్యక్షుడు సిరిపురం తేజేశ్వరరావు అన్నారు. దేశవ్యాప్తంగా కార్మికుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 4 కొత్త కార్మిక కోడ్లు చారిత్రాత్మక సంస్కరణలు అని కొనియాడారు. సామాజిక భద్రతా కోడ్ 2020 సామాజిక భద్రతా రంగంలో 9 చట్టాలను ఏకీకరించి కొత్త కోడ్ తెచ్చామని, అసంఘటిత రంగం గిగ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ కు మొదటిసారిగా సోషల్ సెక్యూరిటీ ప్రయోజనాలు అందుతాయన్నారు. గతంలో ఉన్న 29 కార్మిక చట్టాల స్థానంలో 4 కొత్త కోడ్లు తీసుకొచ్చారని తేజేశ్వరరావు అన్నారు. 40 సంవత్సరాలు నిండిన కార్మికులకు ఆరోగ్య పరీక్షలు విధిగా నిర్వహించాలని నూతన నిబంధనల్లో ఉందన్నారు. ఎన్డీఏ ప్రభుత్వంలో గౌరవ ప్రధానమంత్రి మోదీ గారు కార్మిక చట్టాలని కొన్ని దశాబ్దాలుగా ఉన్న కార్మిక చట్టాలని సవరిస్తూ కొత్తగా కార్మిక శాఖలో నూతన వరవడి దిద్దాలని ఒక విప్లవాత్మకమైన మార్పును తీసుకొచ్చారు. దీంట్లో ప్రధానంగా మొదటిది గ్రాట్యుటీ. అంటే కార్మికుల్లో ఇంతకు ముందు ఒక కార్మికుడికి గ్రాట్యుటీ రావాలంటే కనీసం 5 సంవత్సరాలు సర్వీస్ చేయాల్సి ఉండేది. ఇప్పుడు దాన్ని 1 సంవత్సరం చేస్తే చాలు గ్రాట్యుటీ అనేది ఖచ్చితంగా వస్తుంది అని చెప్పి కొత్త చట్టంలో మార్పు చేయడం జరిగింది. అలాగే ప్రతి నెల 7వ తేదీ లోపు ప్రతి ఉద్యోగికి జీతం ఇచ్చేటట్టుగా కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. దీనివల్ల వాళ్ళ కుటుంబానికి అవసరమయ్యే నిత్యావసర వస్తువులకైతేనేమి, అటు పారిశ్రామికవేత్తలకు కూడా 7వ తేదీలోపు మనం జీతం ఇవ్వాల్సిందే అన్న ఒక నిబద్ధతతో ఈ జీతాల కోసం మనం వెయిట్ చేయాల్సిన పని లేకుండా కార్మిక సోదరులందరూ ఆ 7వ తేదీకి జీతం 7వ తేదీ లోపే జీతం వచ్చేటట్టు చేయడం కూడా ఒక మంచి నిర్ణయం. ఇది కూడా కార్మికులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే ప్రతి ఉద్యోగికి తప్పనిసరి నియామక లేఖ అంటే అపాయింట్మెంట్ ఆర్డర్. ఇంతకు ముందు ఏంటంటే నిన్ను ఉద్యోగంలో తీసుకున్నాం, తీసేసినాం, మన ఇష్టం అయిపోయేది. ఇక నుంచి అలా కాదు, ప్రతి ఉద్యోగికి కూడా అపాయింట్మెంట్ ఆర్డర్ అనేది ఇవ్వాలి. ఎందుకంటే అది ప్రూఫ్, నేను పలానా సంస్థలో నేను పనిచేశాను అని ఆ కార్మికుడు చెప్పుకోవడానికి అయ్యేటట్టు ఒక నియామక పత్రాన్ని కూడా ఇవ్వాల్సిందిగా కంపల్సరీగా చెప్పారు. దీనివల్ల ఉద్యోగస్తులకి ఒక భరోసా, ట్రస్ట్, నాకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఉంది, రేపు పొద్దున్న ఏదైనా గొడవ డిస్ప్యూట్ ఏదైనా వచ్చినా కోర్టుకు వెళ్ళాలన్నా పోలీస్ స్టేషన్కి వెళ్ళాలన్నా నాకు ప్రూఫ్ ఉంది అనేటట్టు ఉంటుంది. ఇది 2 వైపులా ఉపయోగపడుతుంది. అలాగే అందరికీ కనీస వేతనం మరియు సమాన వేతనం, ఇది చాలా ఇంపార్టెంట్. కనీస వేతనం అనేది మ్యాండేటరీగా ఇష్టం వచ్చినట్టు జీతాలు ఇవ్వడానికి కాదు, గవర్నమెంట్ రెగ్యులేషన్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఎంతైతే మినిమం వేజెస్ ఉండాలో మినిమం అది మెయింటైన్ చేస్తూ, సమాన వేతనం అంటే లింగ వివక్షత లేకుండా స్త్రీ పురుషులకు కానీ థర్డ్ జెండర్కి అయినా సరే వాళ్ళందరికీ కూడా సమానంగా వేతనాలు ఇవ్వడం అనేది, అంటే మనుషులందరం సమానం, ఆడ మగ స్త్రీ పురుషులు కాని వాళ్ళు అన్న తేడా లేకుండా అందరికీ శాలరీస్ ఒకే రకంగా ఉండాలనేది ఒకటి.